ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మనకు భారతదేశంలో విలీనమయ్యేటువంటి అవకాశం దొరికింది. అటువంటి మహానుభావుని యొక్క 150 జన్మదిన ఉత్సవాలు తెలంగాణ గడ్డ మీద జరుపుకుంటున్నాం. ఈ తెలంగాణ గడ్డ మీద ఊరూరా రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల, ప్రతి ఆఫీసు, ప్రతి ఎన్జిఓ, ప్రతి మహిళా సంఘం, ప్రతి విద్యా సంస్థ, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి కుల సంఘం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదిన ఉత్సవాలను ఉత్సాహవంతంగా ఈ సంవత్సరం అంతా నిర్వహించాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమము ఏదో సర్దార్ పటేల్కు నివాళులు అర్పించే కార్యక్రమం కాదు. మన తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరినటువంటి స్వాతంత్ర పండుగను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నటువంటి పండుగ. నైజాం రజాకారుల యొక్క ఆకృత్యాల నుంచి మనకు విముక్తి పొందినటువంటి మరి ఈ సంవత్సరం ఇది. అందుకే అందరం కూడా, ప్రజలందరూ కూడా సర్దార్ పటేల్ను జ్ఞాపకం చేయాలి. దేశంలో ఏ ప్రాంతంలోనైనా సర్దార్ పటేల్ను గుండెల్లో పదిలంగా పెట్టుకోవాల్సినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే, ప్రజలు ఎవరైనా ఉన్నారంటే మన తెలంగాణ ప్రజలు. మన తెలంగాణ ప్రజలందరం కూడా సర్దార్ పటేల్ను మన గుండెల్లో పెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. రజాకార్ల వారసత్వంగా వచ్చినటువంటి మజ్లిస్ పార్టీ పైన పోరాటం కొనసాగించి ఈ గడ్డ మీద మనము మరి అన్ని వర్గాల ప్రజలు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలి. అందుకే మరి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాల్సిందిగా, తెలంగాణ ఊరూరా జరిగేటువంటి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్.